నీటి పేపర్ లీకేజ్ కి కారణమైన సెంట్రల్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నది. ఇక ధర్నాకు మద్దతుగా నిన్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రధాని ఇంటి ముట్టడికి పోతే అరెస్టు కూడా చేసిండ్రు పోలీసులు. దీంతోని పెద్ద రచ్చరచ్చైందోల్లా ఆడ. ఇక ఇవాళ ఆ రచ్చ హైదరాబాద్ ని సుతం దాకింది. కాంగ్రెస్, బీజేపీ లీడర్ల పోటాపోటీ నినాదాలు, ర్యాలీలతోటి పట్నంలా కాకవెంచిండ్రు. పాండ్రి మరి ఆ ముచ్చట్ల మీద నజరేద్దామిగా. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని అరెస్టు చేసినందుకు నిరసనగా అన్ని రాష్ట్రాలలో ఆందోళనలు చేయాలని చేతిపాటి పెద్దలు పిలిపిస్తే ఇవాళ చేతిపాటి లీడర్లు అన్ని జిల్లా కేంద్రాలలో నిరసనలు చేసిర్రు. సెంటర్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నినదించిర్రు. కొడంగల్లో ఉన్న అంబేద్కర్ చౌరస్తాలో చేసిన ధర్నాల సీఎం రేవంత్ అన్న పాల్గొన్నాడు. ఎక్కడెక్కడైతే కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందో ఆయా రాష్ట్రాలలో ఈ ప్రశ్నాపత్రాలను కోట్ల రూపాయలకు తెగనమ్ముకొని వేలాది కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఈనాడు సొమ్ము మూటగట్టుకొని పిల్లల జీవితాలతో చెలగాట మాడిన విద్యార్థులకు న్యాయం చేయాలని రాహుల్ గాంధీ పోరాటం చేస్తే రక్తం వచ్చేటట్టు కొట్టిరని రేవంత్ అన్న ఫైర్ అయ్యిండు. ఇటు పట్నంలా చేతిపాటి పెబ్బ మహేష్ అన్న ఆధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లీడర్లంతా లోక్ భవన్ ముట్టడి చేద్దామని బయలుదేరితే పోలీసులకు చేతిపాటి లీడర్లకు నడుమ పెద్ద లడాయే నడిచింది. లోక్ భవన్ లోపలికి పోదామని గాయి చేస్తే లీడర్లను అరెస్ట్ చేసిర్రు పోలీసులు. ఇటు హన్మకొండ సెంటర్లున్న అంబేద్కర్ విగ్రహానికి పూలదండేసి మంత్రి కొండా సురేఖతో కలిసి నిరసన చేసిండు చిన్న సీఎం బట్టి విక్రమార్క సారు. అట్లా రాష్ట్రం అంతటా ఇలా సెంట్రల్ సర్కార్ తీరుకు వ్యతిరేకంగా చేతిపాటి కార్యకర్తలు నిరసనలు చేస్తే అటు పువ్వు పార్టీ సుతం గాంధీ భవన్ ముట్టడికి పిలిపించింది. దీంతో పువ్వు పార్టీ కార్యకర్తలు కంక కట్టెలు పట్టుకుని లడాయికి బయలుదేరిర్రు. ఇక పువ్వు పార్టీ కార్యకర్తలు గాంధీ భవన్ కు వస్తున్నారని పోలీసులు గట్టి బందోబస్తు చేసిర్రు. అయినా కూడా కార్యకర్తలు ఒకటే పారి పెద్ద ఎత్తున అంచటాలకు గడబిడ గట్టిగానే అయ్యింది. ఇక పువ్వు పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితోనట్టుగా లొల్లికొచ్చిన కార్యకర్తలందరినీ అరెస్ట్ చేసిర్రు పోలీసులు. ఈ రోజు దేశంలో మరొక్కసారి విభజన రాజకీయాలు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు రాహుల్ గాంధీ గారిని నేను అడుగుతా ఉన్నాను, నీటి మీద సంబంధించినటువంటి లీకేజ్ మీద ప్రభుత్వము చర్చకు సిద్ధం ఉంటే మీరెందుకు చర్చకు రావట్లేదు? నీట్ పరీక్షల విషయంలో విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేసినా కాంగ్రెస్ పార్టీ మాత్రం విభజన రాజకీయాలు చేస్తున్నదని ఫైర్ అయ్యిండు రామచంద్రరావు సారు. ఇటు కరీంనగర్ లా సెంటర్ మంత్రి బండి సంజయ్ ఆఫీస్ ముట్టడికి చేతి పార్టీ కార్యకర్తలు వస్తే పువ్వు పార్టీ కార్యకర్తలు సుతం కట్టెలు పట్టుకుని సై అంటే సై అన్నట్టే లొల్లికి దిగటలకు గడబిడ గట్టిగానే అయ్యింది. మొత్తానికైతే ఇలా పువ్వు పార్టీ, చేతి పార్టీ లీడర్ల నడుమ రాజకీయ రచ్చ మాత్రం చిన్నపాటి యుద్ధాన్ని యాదికి తెచ్చింది. పోండ్రి బాధ్యతాయుతంగా ఉండి విద్యార్థులకు న్యాయం జరిగేటట్టు చూడాల్సిన నాయకులు ఒకళ్ళ ఆఫీసుల మీదకి ఇంకొకరు పోగుడు, కట్టెలు పట్టుకొని రౌడీ లెక్కన చేసుడు మాత్రం మంచి పద్ధతి కాదని అంటున్నారు కొంతమంది విద్యావేత్తలు. చూడాలి మరి ఈ లొల్లి రేపట్ల ఇంకెడు దారి తీస్తుంది అనేది.